నుంచి మనం మాట్లాడుతూ ఉన్నాం. మనతో పాటు కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ నాయకులు, అలాగే చరణ్ కౌశిక్ యాదవ్ కాంగ్రెస్ నుంచి, స్వాతి బీజేపీ నాయకురాలు అండ్ నర్రా విజయ్ గారు విశ్లేషకులు, వీరితో మాట్లాడుతూ ఉన్నాం ప్రస్తుతానికి. అండ్ ముందుగా తర్వాత వెంకటేశ్వర్లు గారు ఏమనిపిస్తోంది 22A కావచ్చు, అలాగే భూముల కేటాయింపుల విషయం, వీటికి సంబంధించి బీఆర్ఎస్ చాలా పెద్ద ఫైటే చేస్తోంది. అంటే మరి మీ హయాంలో కూడా చాలా భూములు వేలం వేశారు, అలాగే ప్రభుత్వ ఆదాయాన్ని ఆల్మోస్ట్ ఆల్ పెంచడానికి ట్రై చేశారు. ఏం జరిగింది అనుకుంటున్నారు? ఇప్పుడు జరిగిన పెద్ద లాస్ ఏంటి తెలంగాణ రాష్ట్రానికి? ముఖ్యంగా ఏం జరుగుతోంది? గుడ్ ఈవినింగ్ ప్యానల్ ఉన్న మిత్రులకు, రాజనీస్ వ్యూవర్స్కు. ఎస్ సార్. ఇప్పటిదాకా మిత్రులు మాట్లాడింది క్షుణ్ణంగా పరిశీలిస్తే 2024 రెవెన్యూ చట్టంలో ధరణిని పక్కన పెట్టి భూభారతి తీసుకొచ్చారు. ధరణిలో ఏం లొసుకులు ఉన్నాయి, భూభారతిలో లొసుకులు ఏం లేవు అనేది కూడా క్లారిటీ ఈ 2.5 సంవత్సరాలుగా గవర్నమెంట్ ఇవ్వలేకపోయింది. మేము ఏమంటున్నామంటే FRBM గైడ్ లైన్స్ ప్రకారమే అప్పులు తీసుకొచ్చినాం, కేంద్ర ప్రభుత్వం అనుమతులతోనే అప్పులు తీసుకొచ్చినాం. అప్పులు చేసిన మాట వాస్తవం, సంపద సృష్టించాము, పేద ప్రజలకు ఇచ్చాము. నేను ఏమంటున్నానంటే 30 నెలల్లో మీరు చేసిన అప్పు ఏం డెవలప్మెంట్కి పెట్టారు, ఎక్కడ ఏం చేశారు? మీరు ఇంకా FRBM గైడ్ లైన్స్ కు 3% రిబిట్ పెంచమని వెళ్ళారు. ఇవాళ ఈ చర్చ జరుగుతుంది 22A మీద, భూముల అమ్మకాల మీద. కొండా దంపతుల యొక్క ఉద్దేశం ఏంటి, వాళ్ళ పార్టీ యొక్క అంశం ఏంటి? నేను ఏమంటున్నానంటే ధరణికి భూభారత్కి డిఫరెంట్ ఉన్నప్పుడు, ధరణి బాగా లేకపోతే మీరు భూభారత్ తీసుకొచ్చారు. భూభారత్లో ఎన్ని రెవెన్యూ యాక్టులను తొంగలో తొక్కి ఎంత కుంభకోణం జరిగిందనేది అన్ని డిస్టిక్లలో భూభారతి మీద పేపర్లో వచ్చిన మాట వాస్తవం కాదా? దాని మీద ఎంక్వైరీ చేసిండ్రా? ఎన్ని పైసలు రికవరీ చేసిర్రు పేద ప్రజలది? అదొకటి పెండింగ్ పెట్టండి. 2023లో ఇప్పటి వరకు 32 నెలలుగా మీరు 22Aని ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారంటే ఇది భూదందా, భూ కుంభకోణం చేస్తుంది గవర్నమెంట్. ఎట్లా చేస్తుందంటే ఇవాళ భారతదేశంలో ఎన్ని రకాల భూములు ఏ రాష్ట్రంలో ఉండవు, ఓన్లీ తెలంగాణలోనే ఉంటాయి. ఎందుకంటే ఆ రోజున్నటువంటి ముస్లిం యాక్ట్ మొత్తం మన దగ్గరికి రావడం వల్ల ఇనాములు, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లు, కాంది సీకుల ల్యాండ్లు ఇవన్నీ ఒక పెంట కుప్పలాగా తయారైతే దీన్ని అంత క్షుణ్ణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర పెత్తందారులు కాంగ్రెస్తో ఉన్నది, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండి అంత వ్యవహారం అంతా నడిపించి మొత్తం ఒక బీహార్ ధరలో విధ్వంసం సృష్టించారని ధరణి తీసుకొచ్చి ఒక పకడ్బందీ వ్యూహంతో చేసినప్పుడు అప్పుడు జరిగిన అంశాలలో 22A కొంత పర్సెంటేజ్ పోయింది. కానీ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ బిజినెస్ చేయడం కోసం పేద ప్రజలు ఎక్కడైతే ఇండ్లు కట్టుకున్నారో వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లు కానీ, కాంది సీకుల ల్యాండ్ కానీ, కుల్కుత్బస్ట్ కానీ, మొత్తం వివిధ రకాలకు సంబంధించిన గవర్నమెంట్ ల్యాండ్ల మీద పట్టా చేసిన వాళ్ళ మీద, రోడ్లు వేసిన దాని మీద, కరెంట్ వచ్చిన దాని మీద ఇవాళ 22A ఎందుకు వెళ్తుంది? ఒకవేళ పాత గవర్నమెంట్ లో తప్పులు జరిగితే మీరు ఈ 30 నెలలుగా ఏమేమి సవరించారు అనేది మీరు చెప్పాలి. పాత గవర్నమెంట్ సరిగా లేకపోతే ఇప్పుడు 22Aలకు వెళ్ళినాయి అంటే మీరు భూ వ్యాపారం చేస్తున్నది తర్పణం. నేను ఏమంటున్నంటే ఇలా పేద ప్రజలకు 22Aలో ఉన్నదాన్ని మీరు ఎందుకు క్లియర్ చేయడం లేదు? మీరు ఇచ్చిన హామీలు ఏంటి? నేను ఏమంటున్నంటే ఇలా మొత్తం అన్ని శాఖలలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది అనేది కూడా మనం పరిశీలించాలి. ఇప్పుడు మనం మాట్లాడుతుంది వాస్తవమా కాదనేది కూడా పరిశీలించాలి. మేము భూములు అమ్మినాం, సంపద సృష్టించడం, పేద ప్రజలకు పంచినాం. మీ వల్ల కావడం లేదు. ఎట్లా కావడం లేదంటే మీరు రైతు ధరణి వచ్చిన తర్వాత, భూభారతి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ 41,000 కోట్లు చేస్తారని చెప్పి 20,000 కోట్లు చేశారు. ఇంకా 21,000 కోట్లు అట్నే పెండింగ్ ఉంది. మీరు ఇప్పటికీ 32 నెలలుగా రైతు బంధు ఇవ్వాల్సిన పరిస్థితిలో 4 క్రాప్లకు ఇవ్వాలి. మీరు 4 క్రాప్లలో మీరు ఇచ్చింది 2 క్రాప్లకే, ఇంకా 2 క్రాప్లకు గవర్నమెంట్ ఎత్తేసింది, ఇవ్వలేదు. ఇది ఒక ఇంకొకటి ఏంటంటే హైకోర్టులో పేద ప్రజలకు ఒక 1 lakh పెళ్లికి కేసీఆర్ గారు ప్రపంచంలో లేని స్కీమ్ తీసుకొస్తే వాళ్ళ సంపద సృష్టించేది కాకుండా ఇవాళ ఒక కౌంటర్ దాఖలు చేయలేక హైకోర్టు స్టే ఇచ్చింది కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ మీద. అంటే గవర్నమెంట్ యొక్క ప్రజాపాలన అనేది ఇది క్లారిటీగా లేదు. అంటే పేద ప్రజలకు సేవ చేసే ఉద్దేశం మీద లేదు తప్ప ఎన్ని లుకలుకలుండి కాంగ్రెస్ పార్టీ అంటే కల్లోలమైన. వెంకటేశ్వర్లు గారు బీజేపీ వెర్షన్ కూడా చూద్దాం. మాకు ఒక 2 minutes టైంలో అయిపోయిందా సార్ మా పని? ఓకే చెప్పండి.
ఇంకొక 1 మినిట్ ఇప్పుడు మాట్లాడు. నేను ఏమంటున్నాను సార్, ఇప్పుడు మిత్రులు చరణ్ కౌశిక్ గారు చెప్పిన దాంట్లో మేము చేసిన తప్పులు ఉంటే మీరు మీరు ఎఫ్ఆర్బిఎం గైడ్ లైన్స్ కి మీరు పెంచమని. ఇప్పుడు హైడ్రా మీద 140 కోట్లు వేస్టేజ్ అయినాయి. ఇవాళ మూసి మీద టెండర్ల మీద దానికి డిపిఆర్ లేకుండా 200 కోట్లు వేస్ట్ అయినాయి. అంటే ప్రజాధనాన్ని మీరు ఎట్లా దుర్వినియోగం చేస్తారనేది చాలా ఎగ్జాంపుల్స్ కనపడుతున్నాయి. ఇలా ఇప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీ గవర్నమెంట్ ను ఏలెత్తి చూపిస్తే మాది తప్పు అవుతుంది. అదే కొండా సురేఖ వాళ్ళ బిడ్డ చూపిస్తే గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, కేంద్ర ఏఐసిసి మొత్తం ఉలిక్కిపడి రోడ్డు మీదకి వచ్చేసి మొత్తం 42 మంది ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేస్తే 18 మంది ప్రెస్ మీట్ పెట్టి ఇది ఒక బీసీ బిడ్డ మీద మీరు ఇంత చేస్తారు. ఒక మామూలు వ్యక్తి, ఒక బీసీ బిడ్డ, ఆమె ఏం చెప్పిందో కూడా ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది. టీడీపీ ఆలోచన విధానము గవర్నమెంట్ నడుతుంది, కాంగ్రెస్ ఆలోచన మీద నడవడం లేదన్నప్పుడు ఇంత రాద్ధాంతం చేసి ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీద ఏం ఓకే చేసి ఎంత ఓకే ఎన్ని సార్, ఛానళ్ల మీద వెంకటేశ్వర్లు గారు, ఓకే ఓకే సార్. బీజేపీ నుంచి బీజేపీ నాయకురాలు స్వాతి గారు కూడా ఉన్నారు మనతో పాటు.